రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు రక్తదానం చేశారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేశారు. సూపరింటెండెంట్ ఎం లక్ష్మీ సూర్యప్రభ చేతుల మీదుగా ర్యాలీని ప్రారంభించారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమంలో ఆదిత్య వాలంటీర్లు 30 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సూర్యనారాయణ, డాక్టర్ ఎం వెంకటలక్ష్మి, హెచ్ఓడి ఆర్ఎంఓ ప్రణవ్, డాక్టర్ పి సుజాత, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఇండియన్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు మహాలక్ష్మి, రమణ, వైస్ ప్రిన్సిపల్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి శేషారెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, చంద్రశేఖర్, రామకృష్ణలు విద్యార్థులను ప్రశంసించారు. ఈరోజు మనం ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజల్లో అవగాహన కలిగించి అందరూ రక్తదాతలు అవ్వాలి అనేది మన మెయిన్ ఉద్దేశం. ఈరోజు స్పెషల్ థీమ్ ఏంటి అని అంటే కనుక అందరికీ థ్యాంక్స్ చెప్పడం అనేది ఈ సంవత్సరం యొక్క థీము, బ్లడ్ డోనర్స్ థీము. ప్రతి ఒక్కరు ఈరోజు ఇవ్వడం కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ బర్త్డేస్ ఉంటాయి, వాళ్ళ మ్యారేజ్ డేస్ ఉంటాయి, వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఉంటాయి. అలాంటి రోజుల్లో కూడా బ్లడ్ కంటిన్యూస్ ఇవ్వగలిగితే కనుక ఈ కొరత అనేది మనం అధిగమించవచ్చు నా ఉద్దేశం. అది మీ అందరికీ చెప్తాను అనుకుంటున్నాను. అవగాహన కల్పించాలి. ఎందుకంటే చాలామంది అంటే కొంతమంది విద్యావంతులే కొంతమంది ఈ బ్లడ్ ఇస్తే నీరస అయిపోతారు అనే భావన తప్పు. మనకి ఈ నూతిలో నీరులాగా అనమాట, నూతిలో నీరు తీస్తాము, దాంతో తగ్గిపోదు నీరు, మళ్ళీ నూరు కలెక్ట్ అవుతుంది. అలాగే బ్లడ్ ఇచ్చినంత మాత్రాన యాక్చువల్గా బ్లడ్ తీసేటప్పుడు కూడాను అతను తీయడానికి ఫిట్టా కాదనేది డాక్టర్స్ నిర్ధారిస్తారు. మరి తక్కువ ఉంటే తీయవలసిన పని అసలు లేదు.